భూముల కేటాయింపుకి సంబంధించి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, దాంట్లో వివాదం చేయాల్సిన అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని హైకోర్టు తేల్చి చెప్పడంతో జగన్ సర్కార్ ఒకంత ఊరట చెందిందని చెప్పాలా. 1009 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. భూములు లేదా ఇతర సహజ వనరుల కేటాయింపులో విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వం ధర్మాసనం కొండబద్దలు కొట్టింది. అలాగే సహజ వనరుల బదలాయింపు లేదా వేలం తదితర ప్రక్రియలో ఏది ఉత్తమమైందో నిర్ణయించే విచక్షణాధికారం కూడా ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వ కేటాయింపుల ప్రధాన ఉద్దేశం గరిష్ట ఆదాయ సంపార్జనే కానక్కర్లేదని, పారిశ్రామిక అభివృద్ధిని ఆశించి కూడా చేయొచ్చని స్పష్టం చేసింది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇఫ్కోకి కేటాయించిన భూములని బహిరంగ వేలం ద్వారా కేటాయించి ఉంటే ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరి ఉండేదన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. యూరియా ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం కొత్తూరు పరిధిలో ఉన్న కోదండరామస్వామి దేవస్థానానికి చెందిన 1009 ఎకరాలతో పాటు కొడవలూరు మండల పరిధిలో 4 గ్రామాలకు చెందిన 1767 ఎకరాల వ్యవసాయ భూమిని ఇఫ్కోకి ప్రభుత్వం కట్టబెట్టిందని, దీని మీద సిబిఐ దర్యాప్తును ఆదేశించాలని కోర్టు దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రంగరంగరావు ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా 1009 ఎకరాల భూమి దేవస్థానానికి చెందిన భూమి కాదని, అది ప్రభుత్వ భూమి అని ఏడాది ఫిబ్రవరిలోనే తాము తీర్పునిచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. రైతుల ప్రయోజనాల నిమిత్తం నెల్లూరు ప్రాంతంలో ఎరువుల ప్లాంట్ ఏర్పాటుకు 2672 ఎకరాల భూమిని ఇఫ్కో కేటాయించారు. ఇఫ్కో కోసం కేటాయించిన భూమిని ప్రైవేట్ ప్రయోజనాలకు చేసిన కేటాయింపుగా చెప్పడానికి వీల్లేదు. రైతుల సంక్షేమం కోసం చేసిన కేటాయింపులు ప్రజా ప్రయోజన నిర్వచన పరిధిలోకి వస్తే ప్రైవేటు పట్టాదారుల నుంచి భూములు సేకరించేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రజల ప్రయోజనాల కోసం అమలు చేశారు. ఈ విషయంలో పిటిషనర్దారుల వాదన చెల్లదు. ఇఫ్కోకు భూ కేటాయింపుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనుసరించి ఉండాల్సిందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వాస్తవానికి 1997లో భూ కేటాయింపులు చేసే సమయంలో ఈ వివాదం అమల్లో లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. భారీ రాయితీలు ఇవ్వాల్సి రావడంతో ఇఫ్కో ఎరువుల ప్లాంట్ కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రజా ప్రయోజనాలు ఆశించి తీసుకున్న భూముల్లో వ్యవసాయ ఉత్పత్తులు వాటి ప్రాసెసింగ్ కోసం కిసాన్ సెజ్ని ఏర్పాటు చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చింది. ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షం రాజ్యాంగ విరుద్ధం అయితే ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగితే న్యాయస్థానాలు అందులో జోక్యం చేసుకోగలవు. అయితే ప్రభుత్వం అనుమతించడంలో ఎలాంటి ఏకపక్షత కనిపించలేదు. ఇఫ్కో, కిసాన్ సెజ్లకు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ఉపకారం చేయలేదు. సెజ్ భూముల్లో కోకోకోలా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడాన్ని పిటిషనర్లు తప్పుపట్టారు. వాస్తవానికి సెజ్ పరిధిలో లేని భూమినే వీటికి కేటాయించారని తీర్పు చెప్పింది.